అంబ మరో జన్మ కోసం భీష్ముడి చావు కోసం తనని తాను అగ్నికి ఆహుతి చేసుకొని చనిపోతుంది. ఇదే పార్ట్ 1 లో చూసారు. తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అంబ అగ్నిలో ప్రవేశించి నా జీవితంలో జరిగిన అన్యాయానికి నా మరో జన్మలో భీష్మ చావు నా చేతుల్లో జరగాలి అని ప్రేయర్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా పాంచల దేశం రాజు ద్రుపదుడు అదే సమయంలో పిల్లల కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడు ప్రత్యక్షమై భీష్ముడి చావుకి కారణమయ్యే కొడుకు పుడతాడు అని వరమిస్తాడు. అంబ మళ్ళీ పాంచల దేశంలో కింగ్ ద్రుపదకి ఒక కూతురిలాగా జన్మిస్తుంది. తనకి జన్మించింది స్త్రీ సంతానం అయినప్పటికీ శివుడి వరం ప్రకారం అబ్బాయి పుట్టాలి అని ద్రుపద శిఖండిని అబ్బాయిలాగా పెంచి తనకి యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడు. అలా ఉండగా శిఖండికి ఒక అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఆ తర్వాత శిఖండి ఒక అమ్మాయి అని అందరికీ తెలిసిపోతుంది. ఆ అవమానం తట్టుకోలేక శిఖండి బాధతో అడవుల్లోకి పయనమవుతుంది. అక్కడ ఒక యక్షుడిని కలిసి జరిగింది మొత్తం చెప్తుంది. యక్షుడి వరంతో శిఖండి మళ్లీ ఒక పురుషుడిలా రూపాంతరం చెంది తన రాజ్యానికి తిరిగొచ్చి తన తల్లిదండ్రులకి వచ్చిన అపకీర్తిని తొలగిస్తుంది. కానీ ఈ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఉంచుతారు. కురుక్షేత్ర యుద్ధం 9 రోజులు భీకరంగా జరిగిన తర్వాత 10వ రోజు కృష్ణుడు మరియు అర్జునుడు వ్యూహంతో భీష్ముడు ఒక అమ్మాయితో యుద్ధం చేయడు అని తెలుసుకుని శిఖండిని రథచక్రంలో అర్జునుడి ముందు నిలబెడతారు. భీష్ముడు తనిచ్చిన మాట ప్రకారం యుద్ధంలో ఆడవాళ్లు కనిపిస్తే తన బాణాలు వదిలేస్తాడు. అలా శిఖండిని చూసిన భీష్ముడు తన బాణాలన్నీ వదిలేయగా అదే టైం అనుకుని కృష్ణుడు చెప్పగా అర్జునుడు భీష్ముడి మీదకి బాణాల వర్షం కురిపించి భీష్మను యుద్ధం చేయలేని స్థితికి తీసుకొచ్చి మళ్లీ యుద్ధ భూమిలోకి రాలేని సిచ్యువేషన్ లో వదిలేస్తాడు. భీష్ముడు యుద్ధం చేయలేని స్థితికి వచ్చాడు కానీ చనిపోలేదు. తను ఎప్పుడు చనిపోయాడో తెలిస్తే కామెంట్ చేసి మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.